నమస్తే, నేను ప్రశాంత్. వైఎస్ఆర్సీపీ మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రజెంట్? అతన్ని మరి అరెస్ట్ చేయబోతున్నారా? అతను ప్రజెంట్ ఎక్కడున్నారు? మరి ఇంకెక్కడికైనా పారిపోయాడా ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, ప్రస్తుతం మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటి? అతను ఎక్కడున్నారు? ఎందుకని అరెస్ట్ చేయబోతున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా ఈ బేవరేజెస్ కార్పొరేషను చైర్మన్గా ప్రభుత్వం తరఫు నుంచి రైల్వేస్లో పనిచేస్తున్న వాసుదేవరెడ్డి గారు డిప్యుటేషన్ మీద అడిగి మరీ వచ్చారు. అంటే ఆయన అడిగింది ఎందుకు అడిగారు అంటే, జగన్మోహన్ రెడ్డి రమ్మని అడిగారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అడిగితే బాగోదు కాబట్టి ఆయనే వచ్చాడు. వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి, అలాగే ఈ కార్పొరేషన్లో ఉన్న పనిచేస్తున్న వాసుదేవరెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కలిసి తలా పిడిగడు పంచుకున్నట్లు చేసేశారు. ఎంత దాకా వెళ్ళింది అంటే, ఒక రకంగా లిక్కర్ స్కాము, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం స్కామ్ అసలు నన్ను అడిగితే స్కామే కాదు, దీని ముందు పోలిస్తే అంత పెద్ద స్కామ్ చేశారు వీళ్ళందరూ కలిసి. పైగా 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా లిక్కర్ దోపిడీ చేశారు. పేద ప్రజల కడుపు కొట్టారు. చీప్ లిక్కర్ తీసుకొచ్చి పేదోళ్ళ ఆరోగ్యాలు పాడయ్యి చాలామంది 20 సంవత్సరాల వయసులో 2 పిల్లలతోటి కొంతమంది మహిళలు భర్తలను కోల్పోయి ఒంటరి మహిళలుగా మిగిలారు. ఇదంతా కేవలం జరిగింది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కలిసి తీసుకున్న లిక్కర్ పాలసీలో భాగమే. ఒక పక్క చీప్ లిక్కర్ ఇచ్చారు, రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చారు. అసలు అప్పటి వరకు ఎక్కడా లేని బ్రాండ్లు. ఆల్రెడీ షావెలస్ కంపెనీ ఇట్లాంటి కంపెనీలు వాళ్ళందరూ పాత నుంచి ఉన్న వాళ్ళందరినీ పక్కకు పంపించేసేసి కొత్త డిస్టిలరీస్ దగ్గర నుంచి లిక్కర్ తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మందు తయారు చేసి జనాల మీదకి వదిలారు. రేట్లు పెంచారు. పైగా ఇవన్నీ సరిపోనట్టు వాళ్ళు చేసింది ఇంకొకటి ఏంటంటే, డిజిటల్ మనీ తీసుకోలేదు. ఫోన్పేలు, స్కానింగ్లు ఇవేమీ లేవు. డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారీ. ఇప్పుడు ఈ క్యాష్ అండ్ క్యారీ అంటే లెక్క చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, చెప్పదలుచుకోకపోతే మానేయొచ్చు. అదే మీరు స్కానర్ ద్వారా తీసుకున్నారనుకోండి, ఫోన్పే ద్వారా తీసుకున్నారనుకోండి, లెక్క ఉంటుంది కదా, అకౌంట్లోకి వెళ్తుంది కదా. ఈ అకౌంటబిలిటీ లేకుండా చేసి ఆ డబ్బుని రకరకాల పద్ధతుల్లో ఎవరికి వాళ్ళు దోచేసుకున్నారు. ఈ స్కామ్ మొత్తంలో కూడా మిథున్ రెడ్డికి పాత్ర ఉంది. ఎంపీ, పైగా అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొడుకు. అసలు ఎట్లా అంటే, వాళ్ళ ప్రాంతంలో ఇంకొకళ్ళు ఎవ్వరూ కూడా ఈ పేరుకి మేము గవర్నమెంట్ ద్వారా అమ్ముతున్నాము, ప్రైవేటు కాకుండా గవర్నమెంటే అమ్ముతుంది అని చెప్పి, ఆ గవర్నమెంట్ ద్వారా అమ్మే వాటిని ఈ కార్పొరేషన్ ద్వారా వీళ్ళు వచ్చిన డబ్బులను వచ్చినట్టు పక్కదారి పట్టించేశారు. వీళ్ళు అమ్మే చాలా చోట్ల కూడా స్కానర్లు తీసేసి క్యాష్ తీసుకున్నారని చెప్పేసి కూడా విన్నాము. అసలు పైగా వాళ్ళు 2000 రూపాయల నోటు రద్దు అయినప్పుడు 2000 రూపాయలు గవర్నమెంట్ రద్దు చేసిన తర్వాత రద్దు చేస్తున్నామని చెప్పి బ్యాంకుల్లో మార్చుకోండి అని చెప్పిన తర్వాత కూడా బయట షాపుల్లో తీసుకోకపోతే కూడా లిక్కర్ షాపుల్లో తీసుకునేవాళ్ళు. అంటే దీని అర్థం ఏంటి? 2000 రూపాయలని మీరు అక్రమంగా మార్చినట్టేగా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా. అయితే ఈ మొత్తానికి వాసుదేవరెడ్డి మొత్తం ఈ స్కామ్ మొత్తాన్ని నడిపించాడు. ఈ వాసుదేవరెడ్డికి పైన బాసు జగన్మోహన్ రెడ్డి అయితే, మిథున్ రెడ్డి ఒక కుడిభుజం లాంటి వాడు. మొత్తం ఈ స్కామ్ గురించి వాళ్ళిద్దరికే బాగా తెలుసు. పైగా ఒక అధికారి హైదరాబాద్ వస్తూ ఉంటే, అంటే హైదరాబాద్ నుంచి
బంగారు కడ్డీలు తీసుకొని వెళ్తుంటే పోలీసులు వెంబడించి ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చి ఒక విల్లాలో వాళ్ళు ఉంటే ఆ విల్లా మీద రైడ్ చేస్తే 60 కిలోలు బంగారం కడ్డీలు దొరికినాయి. అంటే ఈ లిక్కర్ డబ్బుతోటి బంగారం కొనుగోలు చేశారు వాళ్ళు. పైగా ఇంకొకటి ఏం చేశారంటే ఒక బంగారపు షాప్కి ఇన్వాయిస్ ఇచ్చారు. ఏమని? బంగారం కొనుగోలు గురించి డబ్బులు ఇచ్చి బంగారం కొనుగోలు చేశారు. అసలు ఎందుకు అంత బంగారం ఎందుకు కొనుగోలు చేశారు అంటే ఈ లిక్కర్ షాపుల్లో వచ్చిన డబ్బుని బంగారం కింద మార్చేసుకుని ఈ బంగారం భవిష్యత్తులో ఇప్పుడు అన్ని కోట్ల రూపాయలు దాయాలి అంటే చాలా స్పేస్ కావాలి. అది బంగారపు కడ్డీలు అనుకోండి, తక్కువ స్పేస్లో ఎక్కువ డబ్బుని దాచుకోవచ్చు. మిగతాది కూడా అంటే ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో అదే విధంగా ఈ బంగారం కూడా ఏదైతే ఉందో కొన్ని విదేశాలకు కూడా తరలించారు. విదేశాల్లో కూడా అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి వింటూ ఉన్నాం. అవును, అసలు ఇప్పుడు ఈ స్కామ్ అంతా స్టడీ చేస్తుంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఇప్పుడు వీళ్ళ జాతకాలన్నీ బయటకు వచ్చినాయి. ఈ సందర్భంగా నన్ను అరెస్ట్ చెయ్యొద్దు అని చెప్పి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్లై చేసుకుంటే కొట్టేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి సిద్ధపడ్డాడు మిథున్ రెడ్డి. అతని ఇళ్ల మీద రైడ్ చేస్తే పోలీసులకి మిథున్ రెడ్డి దొరకలేదు, ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నాడు. బెయిల్ వస్తే బయటకు వస్తాడు, లేకపోతే సరెండర్ కావాలి. లేదు ఈ లోపల ఏదైనా విదేశాలకు పారిపోతాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే మరి ఇంత పేరు మోసిన వాళ్ళని అంటే ఇంత నోన్ పర్సన్స్ వెళ్ళిపోతాను అంటే అంత ఈజీగా వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరు. వెళ్ళనివ్వకపోతే ఏం చేస్తారు అంటే ఇంకా ఎయిర్పోర్ట్ల దగ్గర రెడ్ అలర్ట్ పెట్టి ఏదో రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి పట్టుకుంటారు. అతను స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతాడా, లేకపోతే పోలీసులు రైడ్ ద్వారా పోలీసులే పట్టుకుంటారా, ఇంకొంచెం పరుగు పోగొట్టుకుంటారా అనేది మనం వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో సహా కక్కించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ లిక్కర్ డబ్బు పేదవాళ్ళ పిల్లల తినే తిండిని ఆ తండ్రి బాధ్యతారహితంగా తాగితే ఆ డబ్బులు మీకు వచ్చినాయి. ఇప్పుడు మామూలుగా అంటుంటారు కదా, నేనైతే పెద్దగా వాడను కానీ ఆ మాట, పిల్లలు ఉసురు పోసుకుంటే మంచిది కాదు, ఆడవాళ్ళు ఉసురు పోసుకుంటే మంచిది కాదు అంటారు. ఇంతమంది ఆడవాళ్ళకి ఇప్పుడు మద్యానికి మహిళలపైన హింసకి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు మద్యం తాగినవాడు తాగినట్టుంటాడా? డబ్బులు తీసుకెళ్ళి తాగితే తాగాడు అని వదిలేస్తానికి తాగొచ్చి ఇంట్లోనే గొడవ చేస్తాడు. ఇంట్లో పూర్తి అశాంతి, పిల్లలకి పోషకాహారం ఉండదు, వాళ్ళకి చదువు ఉండదు, భవిష్యత్ అవసరాలకి డబ్బులు దాచుకునేది ఉండదు. సో ఫైనల్గా ఇప్పుడు అతని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మేడం? అందుకే మరి ఇంత దుర్మార్గాలు చేసిన తర్వాత అతను ఈజీగా వదిలిపెట్టడానికైతే లేదు. సుప్రీంకోర్టు అయితే బెయిల్ ఇస్తుంది అని నేను అనుకోను. కాబట్టి అతను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో చూసాం కదా, జైలుకి వెళ్ళిన వాళ్ళని ఎన్నేసి రోజులు ఉంచారో, మరి అలాంటి పరిస్థితే వస్తుంది. ఒక ఎంపీ ఈ విధంగా స్కాములు చేసి జైలుకి వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఇంకెన్ని వికెట్లు పడతాయో వేచి చూడాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.